థంబ్నెయిల్ టైటిల్ చూసి క్లిక్ చేసి ఉంటారు. మీ ఉద్దేశం ప్రకారం ఎవరై ఉంటారు? ఒక గెస్ చేయండి. మరి వాళ్ళు అవునో కాదో చూద్దామా? తెలుగు టాప్ 10 యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఇటు బాటమ్ రైట్లో సబ్స్క్రైబ్ అనే ఒక చిన్న బటన్ ఉంటుంది. అది నొక్కిన తర్వాత ముందుకెళ్దాం అనమాట. నొక్కారు కదా, వెరీ గుడ్, చాలా గొప్ప మనసు మీది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ వీడియో అప్లోడ్ చేసే నాటికి ఎంతమంది ఉన్నారో అది మాత్రమే చెప్తున్నాను అనమాట. ఈ వీడియో మీరు ఒక 2-3 సంవత్సరాల తర్వాత చూసి ఈ లెక్కలన్నీ తప్పు అంటే నా తప్పేం లేదు. సరే, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ప్రకారం టాప్ 10 తెలుగు ఫిలిం సెలబ్రిటీస్ ఎవరో చూద్దాం. దాంట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళు సూపర్ స్టార్లా ఏమిటి, ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అందరూ టికెట్లు కొంటారా ఏమిటి అనేది చాలా వ్యాలిడ్ ప్రశ్న. దానికి దీనికి సంబంధం లేదు. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పెట్టే కంటెంట్ని బట్టి, వాళ్ళు ఇంట్రెస్ట్ని బట్టి ఫాలోవర్స్ ఉంటారు. కొన్నిసార్లు బడా సూపర్ స్టార్ల కంటే గల్లీలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్లకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండొచ్చు. కాబట్టి పాపులారిటీకి, స్టార్డమ్కి, ఫాలోవర్స్కి సంబంధం లేదు అని మరొక్కసారి నొక్కి వక్కాణిస్తూ పాయింట్లోకి వచ్చేస్తా. టాప్ 10 తెలుగు ఫిలిం సెలబ్రిటీస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అకార్డింగ్ టు దేర్ ఫాలోవర్స్ అనమాట. నెంబర్ 10లో మన ఉప్పలపాటి ప్రభాస్ రాజు, రెబల్ స్టార్. నాకు తెలిసి ప్రభాస్కి ఉన్న మొహమాటానికి, సిగ్గుకి, బద్ధకానికి ఆయన ఇన్స్టాగ్రాము ఆయన ఫోన్లో కూడా ఉంటుందని నేను అనుకోను. ఆయన టీం నుంచి ఎవరో దాన్ని నడిపిస్తూ ఉంటారు. అయినప్పటికీ మన పాన్ ఇండియా సూపర్ స్టార్కి ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 13.5 మిలియన్ల మంది ఉన్నారు. ఇక నెంబర్ 9 బాబులకే బాబు, రణబీర్ కపూర్తో కూడా జై బాబు అనిపించిన మన తెలుగు తెర అందగాడు మహేష్ బాబు. మన సూపర్ స్టార్ మహేష్ బాబుకి మిగతా హీరోలాగా ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా పడలేదు. ఆయన ఏ రాజమౌళి సినిమాలోనూ ఈ వీడియో అప్లోడ్ అయ్యేంత వరకు చేయలేదన్నమాట. అంటే ఆ గ్లోబ్ ట్రాటర్ సినిమా ఇంకా ప్రొడక్షన్లోనే ఉంది. అయినప్పటికీ కేవలం తెలుగు ఫ్యాన్ బేస్ తోటి మహేష్ బాబు గారికి ఇన్స్టాగ్రామ్లో 15 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు యాజ్ ఆన్ టుడే. ఇక నెంబర్ 8లో విజయ్ దేవరకొండకి సెకండ్ సినిమాకే, అంటే టెక్నికల్లీ తను లీడ్ హీరోగా చేసిన అర్జున్ రెడ్డి సినిమాకే పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చేసింది. తెలుగులోనే కాదు, తమిళ్, కర్ణాటక, మలయాళంలో కూడా ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఆ తరువాత కరణ్ జోహార్ పుణ్యమా అంటూ బాలీవుడ్లో కూడా ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది పెరిగిపోయారు. లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆయనకున్న ఫాలోవర్స్ నెంబర్ మాత్రం చాలా టాప్లోకి దూసుకెళ్ళిపోయింది. అందుకనే కొత్త హీరో అయినా కూడా విజయ్ దేవరకొండ విత్ 22 మిలియన్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇక నెంబర్ 7లో మన చరణ్ బాబు, రామ్ చరణ్, ద గ్లోబల్ స్టార్. ఇప్పుడు మళ్ళీ మెగా పవర్ స్టార్గా మన రామ్ చరణ్కి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ రోజుకి 25 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దీనికి కారణం RRR మాత్రమే కాదు, ఆయన పాత సినిమాలైన మగధీర, రంగస్థలం, ఇంకొన్ని హిందీ డబ్బింగ్ సినిమాలు, వినయ విధేయ రామ, ఇలాంటి వాటి వల్ల కూడా రామ్ చరణ్కి కొంచెం పాన్ ఇండియా రికగ్నిషను, పాపులారిటీ వచ్చిందనమాట. ఇక నెంబర్ 6లో కాజల్ అగర్వాల్. ఇదేంటిది సడన్గా హీరోయిన్ తెచ్చానంటున్నారా? నేను ఫిలిం సెలబ్రిటీస్, ఫిలిం స్టార్స్ అన్నాను కానీ హీరోలు మాత్రమే అనలేదు. సో తెలుగు ఇండస్ట్రీకి సంబంధం ఉన్న మేల్, ఫీమేల్ స్టార్స్ అనమాట మన కౌంట్డౌన్. నెంబర్ 6లో కాజల్ అగర్వాల్ విత్ 26.8 మిలియన్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. కాజల్ అగర్వాల్ తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ సినిమాల్లో కూడా చాలా సుపరిచితమైన పేరు. పెళ్ళయి తల్లైన తర్వాత కూడా చక్కగా తన గ్లామర్ని, తన ఎంతూజియాజంని మెయింటైన్ చేస్తూ సినిమాలు చేస్తూ ఇన్స్టాగ్రామ్ గేమ్లో చాలా ముందున్నారు. ఇక నెంబర్ 5లో ఉన్నారు పూజా హెగ్డే విత్ 27.6 మిలియన్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. పూజా హెగ్డే దాదాపు తెలుగు, తమిళ్లో అందరి టాప్ స్టార్లతో చేసేసింది. హిందీలో కూడా సల్మాన్ ఖాన్ లాంటి మెగాస్టార్తో చేసేసింది. అందుకనేమో మరి పూజా హెగ్డేకి కొత్తగా వచ్చినా సరే ఏకంగా 27.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నెంబర్ 4 అల్లు అర్జున్ విత్ 28.1 మిలియన్ ఫాలోవర్స్. అల్లు అర్జున్ గురించి, ఈ పేరు గురించి మనం కొత్తగా ఏం మాట్లాడుకోవడానికి లేదు. పుష్ప ప్రభంజనం తర్వాత అమాంతం ఎవరెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆయన పాపులారిటీ. పుష్ప కన్నా ముందు కూడా ఆర్య లాంటి సినిమాలతోటి సౌత్ ఇండియా మొత్తం ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆ తర్వాత వరుసగా కమర్షియల్ సినిమాలు, మాస్ మసాలా సినిమాలు, సరైనోడు లాంటి యూట్యూబ్ బ్లాక్ బస్టర్లు సినిమాలు చేస్తూ ఆయన యూపీ, బీహార్, ఎంపీ ఈ మార్కెట్ని కొల్లగొట్టేశారు. సో పుష్ప తోటి అది వేరే లెవెల్కి వెళ్ళిపోయి మొత్తానికి 28.1 మిలియన్ ఫాలోవర్స్ తోటి నెంబర్ 4లో ఉన్నారు అల్లు అర్జున్. నెంబర్ 3లో తమన్నా భాటియా కెరీర్ అనేది ఒక కేస్ స్టడీ అని నా ఫీలింగ్. జనరల్గా హీరోయిన్లు ఎవరైనా వచ్చి
హిట్లు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత వరుసగా టాప్ స్టార్లు అందరితో చేసేసి ఫేడ్ అవుట్ అయిపోతారు. ఇది ఒక ట్రెండ్, ఇది ఒక కన్సిస్టెంట్గా సాగుతున్న పరంపర. కానీ తమన్నా మాత్రం అలా వరుసపెట్టి తమిళ్ తెలుగు స్టార్లందరినీ ఒక రౌండప్ చేసేసిన తర్వాత కూడా తన కెరీర్ అయిపోలేదు, ఇంకా చాలా ఉంది అని చెప్పేసి వెబ్ సిరీస్లు చేసేసి ఆ తర్వాత మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళిపోయి అక్కడ కొన్ని సినిమాలు చేసేసి ఐటమ్ సాంగ్స్, స్పెషల్ అపీరియన్సెస్ అని చెప్పేసి సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయిన సూపర్ స్టార్ తమన్నా భాటియా. అండ్ తన ఈ మధ్య ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే షీ విల్ గో అ లాంగ్ వే అనిపిస్తోంది. అండ్ నెంబర్ 2లో మన సమాంత రుత్ ప్రభు విత్ 37.4 మిలియన్ ఫాలోవర్స్. సమాంత ఈ పేరు కూడా మన సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో మారు మోగిపోయిన పేరు, ఇప్పటికీ మారు మోగుతూనే ఉన్న పేరు. సినిమాలు అడపాదడపా చేస్తున్నా సరే ఆవిడ పాపులారిటీ, స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చెక్కు చెదరలేదని చెప్పాలి. జస్ట్ అలా ఒక పబ్లిక్ అపియరెన్స్ ఇస్తే చాలు, ఆ రోజు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మొత్తం కూడా ఆవిడ ఫోటోలు దుమ్ము దులిపేస్తాయి. సో సమాంత విత్ 37.4 మిలియన్ ఫాలోవర్స్ తోటి నెంబర్ 2లో ఉంది. అండ్ ఇంకొక బాలీవుడ్ సినిమా ఏదన్నా కొంచెం వేరే లెవెల్లో పడితే ఆవిడ ఇంకొక 2-3 మిలియన్ ఫాలోవర్స్ని వెనకేసుకుంటుంది అని నా ఒపీనియన్. ఇక నెంబర్ 1లో ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేశారో లేదో, నేను ముందే గెస్ చేశాను ఈ లిస్ట్ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడే. రష్మిక మందానా విత్ 47.7 మిలియన్ ఫాలోవర్స్. ఈరోజు నవంబర్ 11, 2025. ఈ రోజుకి ఈ లిస్ట్లో నెంబర్ 1లో ఉంది రష్మిక మందానా. రష్మిక కర్ణాటక నుంచి వచ్చి తెలుగులో సూపర్ స్టార్ అయినప్పటికీ చాలా ఫాస్ట్గా బాలీవుడ్కి వెళ్ళిపోయి అక్కడ కూడా వెంటనే పెద్ద స్టార్లతో సినిమాలు చేయటం, పాపులారిటీ పెంచుకోవటం, స్టార్డమ్ అమాంతంగా పెరిగిపోవటం, వరుసపెట్టి 300 కోట్లు 1000 కోట్ల సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవటంతో ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఓ రేంజ్లో ఉన్నారనమాట. ఇది తెలుగు ఫిలిం స్టార్స్లో టాప్ 10 ఇన్స్టాగ్రామర్స్. మరి ఇందులో మీ ఫేవరెట్ ఎవరు టాప్ 10లో ఉండటానికి అర్హులు, ఎవరు అర్హులు కాదు అనేది మీరు కింద కామెంట్స్లో రాయండి. కొట్టేసుకుందాం రండి. మర్చిపోరు కదా, సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి రీసెర్చ్లంతా నేను అథెంటిక్గా, జెన్యూన్గా చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను.